ప్రమోట్ టాకీస్ ఫ్రమ్ గోదావరి ఛానల్ వెల్కమ్. టుడే డిస్కషన్ చేసుకునే ముందు ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. అయితే మన దగ్గర 2022 టు 2023 కూడా ఏ కాలేజీలు ఏ క్యాస్ట్కి ఎంత ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ వేస్గా కాలేజీ ఏ కాలేజీలో సీట్ వచ్చింది ఏంటన్న దాని గురించి అయితే టుడే అయితే డిస్కషన్ చేసుకుందాం. అంటే కాలేజీ ఫీజులు డీటెయిల్స్ కూడా ఉంటాయి లాస్ట్లో. ఇది మీకు ఏ డిస్ట్రిక్ట్లో ఏంటి ఎక్కడ వచ్చింది మొత్తం అంతా కూడా మీకు లిస్ట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఫైల్ అయితే మీకు పిన్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే వెళ్ళి విజిట్ చేసుకొని ఆ ర్యాంక్ వేస్గా మీరు 2024 కౌన్సిలింగ్లో అబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకేనా? సరే, ముందుగా మనం ఏపీ ఎంసెట్ 2023 ఎంపీసీ టీమ్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని ఉంది. ఫస్ట్గా చూసుకుంటే 5వ నెంబరు ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది. అది ప్రైవేట్ కాలేజీ. యూనివర్సిటీకి వచ్చేసి ఈస్ట్ గోదావరి వస్తుంది, ఏయూ డివిజన్లో వస్తుంది. అది ఆ కాలేజీ ప్లేస్ వచ్చేసి పెద్దాపురం. కోడ్ వచ్చేసి యూనివర్సిటీ వచ్చేసి జేఎన్టీకే. అయితే కాలేజ్ వచ్చేసి మనకు 2008లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంది. సో గ్రూపుల వేస్గా కూడా ఇందులో కోడ్లు అయితే ఉండడం అయితే జరిగింది. సిఎస్సి నన్ను చాలామంది సిఎస్సి అడిగారు. ఆ సిఎస్సిలో వచ్చేసి ఓసీ బాయ్స్కి వచ్చేసి 60,96 ర్యాంక్ వస్తే సరిపోతుంది. అండ్ గర్ల్స్కి వచ్చేసి 67,586. అలాగా ఎస్సీ ఎస్టీ ఎస్సీలో బాయ్స్కి ఎస్సీలో గర్ల్స్కి, ఎస్టీలో బాయ్స్కి, ఎస్టీలో గర్ల్స్కి, బీసీఏలో బాయ్స్కి, బీసీఏలో గర్ల్స్కి, బీసీబీలో బాయ్స్కి మొత్తం అన్ని కూడా క్యాస్ట్ వైజ్గా అన్నీ కూడా డివిజన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓసీలోని ఈడబ్ల్యూఎస్ బాయ్స్కి ఉంది, ఓసీలో ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కూడా ఉంది. ఇలాగ మొత్తం లిస్టు 60 పేజీలు అయితే ఉన్నాయి. అన్ని కాలేజీలకు సంబంధించిన ర్యాంకు ప్లస్ ఏ ర్యాంక్కి ఎంతంత సీట్ వచ్చింది, ఏ గ్రూప్ వచ్చింది ఏంటో దాని గురించి అయితే మొత్తం అయితే ఫుల్ వివరంగా అయితే దీంట్లో ఉంది. నేనైతే మీకు ఫిన్ చేయడం అయితే జరుగుతుంది. అదే 2022లో సిఎస్సి గ్రూప్కి వచ్చేసి ఎంత వచ్చిందంటే బాయ్స్కి వచ్చేసి 31,000 కూడా ఆ ర్యాంక్ అయితే సీట్ అయితే రావడం అయితే జరిగింది. అంటే ఇది 31,000 2023, అది 2022లో. 2023లో అయితే 60,000 అంటే 30,000 ర్యాంక్తో డిఫరెన్స్ అయితే పెరగడం అయితే జరిగింది. మరి ఈ సంవత్సరం అంటే నాకు తెలిసి ఒక 70,000 ర్యాంక్ లోపల అయితే వచ్చే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనే అవకాశం ఉంది. కాబట్టి మీరు అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 48 సీట్లు ఉంటాయి. ఇవి మీకు సీట్లు వేజ్గా ఏ కాలేజీలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ కాలేజీ పెట్టుకుంటే బెటర్ అన్న దాని గురించి కూడా నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ రోజు ఈవినింగ్ లోపల అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బీటెక్ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.